గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన పంటను, సంవత్సరముల పంటను తిరిగి మీకు మరలా ఇత్తును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం ఆరాధనలో దేవుడిస్తున్న ఒక వాగ్దాన సందేశం ఇది. నూతన సంవత్సర వాగ్దాన సందేశం యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనములో, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవుని వాగ్దానం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, మన సంఘానికి ఇస్తున్న నూతన సంవత్సర వాగ్దాన సందేశం ఏంటంటే, ఏవైతే గడిచిన సంవత్సరాల్లో ఏవైతే మనం కోల్పోయినామో, ఏవైతే మనం పోగొట్టుకున్నామో, ఏవైతే గడిచిన సంవత్సరాల్లో ఏవైతే మన జీవితాల్లో మనం పొందుకోకుండా ఏ సంవత్సరాల దీవెనైతే కోల్పోయినామో, ఏ సంవత్సరాల ఆశీర్వాదం అయితే పంట అయితే మనం కోల్పోయినామో, ఆ కోల్పోయిన ఆ సంవత్సరముల పంటంతా దేవుడు తిరిగి మనకి ఇవ్వబోతున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని లేఖన భాగములు అంటున్నాడు కదా, దేవుడు తిరిగి మనకిస్తా ఉన్నాడు, దేవుడు తిరిగి మనకు దయచేయబోతా ఉన్నాడు. దేవుడు మనకు ఇవ్వటము, దేవుడు తిరిగి మనకు దయచేయటం అనేది ఎప్పుడు కూడా సమకూర్పుకు సూచన. ఎప్పుడు కూడా దేనికి సూచన చెప్పండి? యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం అది సమకూర్పుకు సూచనగా చెబుతున్న సందేశం. సమకూర్పుకు, రెస్టోరేషన్కి సూచనగా చెప్పబడుతున్న సందేశం, రెస్టోరేషన్కి సూచనగా చెప్పబడుతున్న ఒక వాగ్దానం ఏంటంటే, అది 2 రకాలుగా ఉంటుందట. ఆ సమకూర్పు ఎట్లా ఉంటుందట చెప్పండి? చెప్పండి, కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఆ సమకూర్పు ఎట్లా ఉంటుందట చెప్పండి? 2 రకాలుగా. ఎలా ఉంటుంది ఆ సమకూర్పు అంటే? ఫిజికల్ రెస్టోరేషన్, దాని తర్వాత స్పిరిచువల్ రెస్టోరేషన్. 2 రకాలుగా ఆ సమకూర్పు ఉంటుందట. ఏంటిది అంటే, యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనములో, మీరు కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత, దాన్ని ఏమంటాం చెప్పండి? కడుపారా తిని తృప్తి పొందటం ఏమంటాం చెప్పండి? ఫిజికల్గా మన జీవితంలో మనకు కలిగి ఉంచే ఒక సమకూర్పును దేవుడు మనకు అట్లా ఇవ్వబోతా ఉన్నాడట. కడుపారా తిని తృప్తి పొందే ఒక ఫిజికల్ రెస్టోరేషన్ గురించి అక్కడ మాట్లాడుతూ, పక్కనకు వచ్చే కల్లా అంటున్నాడు కదా, మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు. స్తుతించటం ఫిజికల్, తినటం ఫిజికల్ రెస్టోరేషన్కి అయితే, స్పిరిచువల్ రెస్టోరేషన్ ఏంటిదంటే దేవుణ్ణి మనం స్తుతించబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నామమును మనం ఏం చేయబోతున్నాం చెప్పండి? స్తుతించబోతున్నాం. అలాంటి సమకూర్పు ఈ 2025లో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడట. ఆమె ఫిజికల్ రెస్టోరేషన్ని ఆయన ఇస్తాడట. ఇంకొక పక్కన చెబుతా ఉన్నాడు కదా, వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవాను అను ఆయన నామమును మీరు స్తుతించినట్లు అనే ఫిజికల్ రెస్టోరేషన్ని, స్పిరిచువల్ రెస్టోరేషన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనములో, ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం, ఈ 2025వ సంవత్సరం కొరకు దేవుడిస్తున్న వాగ్దాన సందేశం ఏంటంటే, ఏవైతే లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము కదా, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన పంటని మరలా ఇస్తానట. ఎందుకు గడిచిన సంవత్సరాల్లో నుండి మనము దేవుని దీవెనని, దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, అక్కడ మిడతలు అని రాయబడతా ఉన్నాయి. ఏమున్నాయట చెప్పండి? గడిచిన సంవత్సరాల నుండి, అంటే ఒక్క సంవత్సరం గురించి కాదు చెప్పేది. అక్కడ ఎన్ని సంవత్సరాలట చెప్పండి? తినివేసిన సంవత్సరము అన్నాడా, సంవత్సరములు అని అన్నాడా చెప్పండి? ఏమన్నాడు చదవండి అక్కడ?
ఏకవచనం ఉపయోగించిండా, బహువచనం ఉపయోగించిండా? ఏమన్నాడు చెప్పండి? కొన్ని సంవత్సరాల నుండి మనము దేవుని యొద్ద నుండి పొందవలసినవి మనం పొందలేకపోతున్నాం. సంవత్సరముల పంట దేనికి సూచన అంటే ఆశీర్వాదానికి సూచన. పంట దేనికి సూచన అంటే ప్రతిఫలానికి సూచన. పంట దేనికి సూచన అంటే సమృద్ధికి సూచన. పంట సంతోషానికి సూచన. పంట సమృద్ధికి సూచన. పంట ప్రతిఫలానికి సూచన. ఈ ఆశీర్వాదం, ఈ ప్రతిఫలం, ఈ సమృద్ధి, ఈ సంతోషం, ఈ సమాధానం తినివేస్తా ఉన్నాయట. గడచిన సంవత్సరాల నుండి మనం పొందుకోకుండా, మనం అనుభవించుకోకుండా, మనం స్వతంత్రించుకోకుండా గడిచిన సంవత్సరాల నుండి ఈ పురుగులు అనేవి తింటూ వస్తున్నాయట. అవి తింటూ ఆ పంట మన చేతికి రాకుండా, ఆ పంటను మనము అనుభవించుకోకుండా చేస్తున్నాయట. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఏవైతే గడిచిన సంవత్సరాల నుండి ఆ ఆశీర్వాదం, ఆ ప్రతిఫలం, ఆ సమృద్ధి, ఆ సంతోషం, ఆ సమాధానం గడిచిన సంవత్సరాల్లో ఉన్న ఆ పంట మీరు అనుభవించుకోకుండా చేస్తున్నాయో, ఆ పంట మరలా మీకు ఇవ్వబోతున్నానని చెప్పినాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పంటను మీకు దేవుడు మరలా ఏం చేయబోతున్నాడు చెప్పండి? మరలా ఇవ్వబోతున్నాడు. మరలా నేను మీకు చేయబోతున్నాను. మరలా నేను మీకు వాటిని అనుగ్రహించబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఏంటిది? ఈ గొంగలి పురుగులు, ఈ పసర పురుగులు, ఈ మిడతలు, లేకపోతే లేఖన భాగములో ఈ చీడ పురుగులు వేటిని సూచిస్తున్నాయి? వేటిని గురించి వాక్యము రాయబడతా ఉన్నాయి? ఇవట సంవత్సరముల పంటని తినేస్తున్నాయట. సంవత్సరాల పంటని ఏం చేస్తున్నాయట చెప్పండి? ఇవి తినేస్తా ఉన్నాయి. వేటి రూపంలో తినేస్తా ఉన్నాయి? ఈ మిడతలు, ఈ గొంగలి పురుగులు, ఈ పసర పురుగులు, ఈ చీడ పురుగులు అనే ఒక సైన్యము సంవత్సరాల పంటని గడిచిన సంవత్సరాల నుండి మనం పొందుకోకుండా, మనం అనుభవించుకోకుండా, స్వతంత్రించుకోకుండా ఇవి తినేస్తూ వస్తున్నాయి. ఏంటిది ఈ మిడతలు అంటే? నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తారు కదా, ఈ మిడతలు బాధకు సూచన. ఈ మిడతలు ఏంటి చెప్పండి? బాధ. నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే త్వరగా చదవండి. నిర్గమకాండం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయను వాటన్నిటినీ తినివేయనని చెప్పెను. లేక చదవండి. మిడతలు వచ్చును. ఆ మిడతలు 10వ వచనం, నిర్గమకాండం 10వ అధ్యాయం 14వ వచనం. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సంవత్సరములు నిలిచినవో అవి మిక్కిలి ఏంటి చెప్పండి? బాధకరమైనవి. అనేక రకాల బాధలు గడిచిన ఏళ్ల నుండి మన జీవితాల్లో ఏలుబడి చేసి, ఒక బాధ పోయిందని అనుకునే లోపల ఇంకొక బాధ, ఒక కష్టం పోయిందనుకునే లోపల ఇంకొక కష్టం. ఈ మిడతల లాంటి అనేక బాధలు, అనేకమైన వాటిని మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ఏం పొందలేకపోతున్నామంటే, దేవుడిచ్చే ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అవి మిడతల్లా ఏం చేస్తున్నాయి చెప్పండి? సంవత్సరాల పంటని ఏం చేస్తున్నాయి చెప్పండి? నాశనం చేస్తూ ఉన్నాయి, తినివేస్తూ ఉన్నాయి. బాధలు మిడతలకు సూచనగా రాయబడతా ఉన్నాయి. లేఖన భాగాల్లో మీరు చూస్తే మిడతలు వేటికి సూచనగా ఉందని వాక్య భాగంలో మనం చూస్తున్నామంటే, యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదివితే, లేఖన భాగములో యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో, అవి ద్రాక్ష చెట్లని ఏం చేయుచున్నాయి చెప్పండి? నా అంజురపు చెట్టును తుత్తునీయులుగా కొరికి ఉన్నవి అని రాయబడతా ఉన్నాయి. మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు వేటికి సూచన అంటే బాధాకరమైన సంవత్సరాలకు సూచన, బాధాకరమైన దినములకు, అనుభవాలకు సూచన. రెండోదిగా ఈ మిడతలు, ఈ గొంగలి పురుగులు, ఈ పసర పురుగులు వేటికి సూచన అంటే పాడుకు సూచన. వేటికి సూచన చెప్పండి? అంతే. ఈ మిడతలు లాంటివి వచ్చినాయంటే, ఈ మిడతల్లా వచ్చినాయంటే ఒక పంట పాడైపోయినట్టుగా మన జీవితాల్లో చాలా వరకు ఈ మిడతల లాంటి అనుభవాలు, ఈ గొంగలి పురుగు లాంటి అనుభవాలు
మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తా ఉన్నాయి, ఆరోగ్యాన్ని పాడు చేసినాయి, ఆర్థిక పరిస్థితులని పాడు చేసినాయి, కుటుంబ బంధాలని పాడు చేసినాయి, ఆర్థిక పరిస్థితులని పాడు చేసినాయి, సమాధానాన్ని పాడు చేసినాయి, సంతోషాన్ని పాడు చేసినాయి, నెమ్మది లేకుండా చేసినాయి, ఆరోగ్యాన్ని ఏం చేస్తా ఉన్నాయి చెప్పండి, పాడు చేస్తా ఉన్నాయి. అట్లాంటి ఈ మిడతలని, గొంగలి పురుగులు అనే ఈ సైన్యం అంతా తినివేసిన పంట దేవుడు మళ్ళీ మనకి ఇవ్వబోతున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధాకరమైన అనుభవాలకు సూచన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. వేటికి సూచన చెప్పండి? బాధాకరమైన అనుభవాలు. ఇవి వేటికి సూచన అనంటే ఇవి పాడు చేయుటకు సూచన. పాడు చేస్తాయి అవన్నీ. ఒక పంటను వచ్చినాయనంటే ఒక్కటిగా వస్తుంది అంతే. మొత్తం ఒక సైన్యమే తీసుకొని వస్తుంది, మొత్తం అంతా వాలుతాయి. ఎట్లా పాడు చేస్తాయంటే ఆ మొక్క మొదలుకొని ఆ పైరు దాకా, కొమ్మ పై దాకా ప్రతి దానిని తిని అవి పంటను మొత్తం ఏం చేస్తాయి చెప్పండి? పాడు చేస్తాయి. అట్లా కొన్నిసార్లు మన జీవితాల్లో, చాలా వరకు మన జీవితాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, సంబంధ బాంధవ్యాలు, మనశ్శాంతి ఇవన్నీ కొన్నిసార్లు సంవత్సరాల పంటగా దేవుడు మనకి ఇద్దామనుకుంటా అంటే ఇలాంటి అనుభవాలు వాటన్నిటిని మనం కోల్పోతూ వస్తా ఉన్నాం. ఈ మిడతలు, ఈ మహాసైన్యము వేటికి సూచన అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 28వ వచన భాగంలో మీరు చదివితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం, దేశములో కరువు రాగా, తెగులు గాని కనపడినప్పుడైనను, గాడు దెబ్బ గాని, చింతపట్టుట గాని తగులునప్పుడైనను, మిడతలు గాని, చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశ పట్టణముల వారిని ముట్టడి వేసినప్పుడు గాని. చాలా లేఖన భాగములో 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనములో, 28వ వచనములో లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ చీడ పురుగులు లేఖన భాగములో, ఈ మిడతలు దేనికి సూచన అని రాయబడుతుందంటే ముట్టడి వేయటాన్ని సూచనగా రాయబడుతుంది. ఏం చేయబడుతుందని చెప్పండి? ముట్టడి వేయబడటం. అన్ని రకాలుగా కొన్నిసార్లు మన జీవితాల్లో అన్ని రకాల పరిస్థితులు ముట్టడి వేసినప్పుడు, రకరకాల పరిస్థితులు, రకరకాల ఇబ్బందులు, రకరకాల ప్రతికూలతలు, రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాన్ని చుట్టుముడుతూ ఉంటాయి. అట్లా చుట్టుముట్టినప్పుడు ముట్టడి చేస్తూ ఉంటాయట. మిడతలు, చీడ పురుగులు ఒక దండుగా వచ్చి ముట్టడి చేస్తాయి, ఒక పొలం అంతటిని రౌండప్ చేసేస్తాయట. అట్లా కొన్ని సంవత్సరాలు కొన్ని ప్రతికూలతలు మనల్ని ముట్టడి చేయలేదా? వ్యాధులు ముట్టడి చేయలేదా? అనారోగ్యాలు ముట్టడి చేయలేదా? అప్పులు ముట్టడి చేయలేదా? ఇరుకులు, ఇబ్బందులు ముట్టడి చేయలేదా? ప్రతికూలతలు మన జీవితాల్లో ముట్టడి చేయలేదా? అలాగే అనేక సంవత్సరాలు ఈ మిడతల్లో కొన్ని ప్రతికూలతలు ముట్టడి చేయబడ్డాయి. 101వ కీర్తన 3వ వచనములు అనుకుంటా దావీదు అంటాడు కదా, ఒక చక్కటి మాట అంటాడు. కీర్తనకారుడైన దావీదు ఒక మాట అంటాడు, చదవండి దయచేసి. 101వ కీర్తనల గ్రంథంలో అనుకుంటా, చదవండి. ఒక మంచి మాట అంటాడు. కాదు, లేఖన భాగములో ఒక దగ్గర కీర్తనకారుడైన దావీదు ఏమంటాడనంటే, భయంకరమైన పరిస్థితులు నన్ను చుట్టుకొని ఉన్న 116వ కీర్తనల గ్రంథం 3వ వచనంలో చూడండి ఏమని రాయబడుతున్నాయో. 116వ కీర్తనల గ్రంథం 3వ వచనములో, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు వేదను నాకు కలిగను. కొన్నిసార్లు అట్లాగే ఉంటుంది ఒక సంవత్సరం మనలని. పాతాళపు వేదనలు పట్టుకున్నట్టుగా, మరణ బంధకాలు చుట్టుకున్నట్టుగా మిడతలు, చీడ పురుగులు అట్లా చుట్టుకుంటాయి మన జీవితాల్లో. శ్రమ వేదనే మనకి కలిగింది. ఏముండదు ఆ సంవత్సరంలో, ఏముండదు ఆ సంవత్సరంలో, ఏం చూడలేము ఆ సంవత్సరంలో. ఏ సంతోషం, ఏ సమాధానం ముందుకు ఉండదంటే, ఎందుకంటే అవన్నీ ఆ సంవత్సరం అంతట్లో ఏం చేసినాయి చెప్పండి? మనల్ని ముట్టడి చేసినాయి. పాతాళపు వేదనలు, మరణ బంధకాలట. ఏం చుట్టుకున్నాయట? దావుణ్ణి ఏం ముట్టడి చేసినాయట చెప్పండి? దావీదుని అడిగితే, దావీదా నిన్నేం ముట్టడి చేసినాయా, ఏం చుట్టుకున్నాయా, ఏం పట్టుకున్నాయంటే మరణ బంధకాలు, పాతాళపు వేదనలు. అట్లాగే ఈ మిడతల్లా, చీడ పురుగుల్లా మన జీవిత కాలం అంతట్లో ఆర్థికంగా, ఆత్మీయంగా మనల్ని అనేక రకాలుగా ముట్టడి చేయబడి మనం ముందుకు పోనేకుండా చేసేసినాయి.
అయితే దేవుడు అంటున్నాడు కదా, అట్లా ముట్టడి చేసిన ఆ మిడతలు, ఆ చీడ పురుగులను ఆయన గద్దించబోతున్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ సంవత్సరముల పంట అయితే ఇవి పాడు చేసినాయో, సంవత్సరముల పంట ఆ లేఖన భాగములో మిడతలు లేక చీడ పురుగులు, గొంగలి పురుగులు, లేకపోతే పసర పురుగులు వేటికి సూచన అంటే బాధాకరమైన సంవత్సరానికి. రెండోదిగా ఏ సంవత్సరానికి చెప్పండి? పాడు చేయబడిన సంవత్సరాలకు సూచన. మూడోదిగా ఏ సంవత్సరాలకు సూచన అంటే ముట్టడి చేయబడిన సంవత్సరాలకు సూచన. చివరిగా ఏ సంవత్సరానికి సూచన అంటే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 46వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వారి పంటను ఎవరికి ఇచ్చారట చెప్పండి? చీడ పురుగులకు ఇచ్చాడట. 78వ అధ్యాయం 46వ వచనములో వారి కష్టఫలములని ఎవరికి ఇచ్చారట చెప్పండి? మిడతలకు ఇచ్చారు. వేటికి సూచనగా ఉంటా ఉన్నాయి ఈ చీడ పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు అంటే కష్టఫలము, హార్డ్ వర్క్. ఏం ఫలం చెప్పండి? హార్డ్ వర్క్. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కొన్ని సంవత్సరాల్లో ఏం పొందలేకపోతున్నాం కదా. మన హార్డ్ వర్క్ గుర్తించింది లేదు కదా. కష్టపడిందంతా ఎటుపోయిందో తెలియదు కదా. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా ఫలము పొందలేకపోయినాం. ఏం పొందలేకపోయినాం చెప్పండి? ఫలం. అరే మన కష్టపడతా ఉంది ఎందుకు? ఒక ఫలం రావాలనే కదా, ఒక ఫలం పొందాలనే కదా కష్టపడతా ఉంది. కష్టపడుతున్న ఫలము కొన్ని సంవత్సరాలుగా మనం అనుభవించుకోకుండా చేస్తూ ఉన్నాయి. కష్టం ఎటుపోతుందో తెలియదు, ఫలం ఎటుపోతుందో తెలియదు. కష్టమైతుంది, పని అవుతుంది, చాకిరి అవుతుంది, ఫలం మాత్రం ఏం లేదు చెప్పండి? లేదు. అట్లా ఈ సంవత్సరాల పంట ఉంటుందట. మిడతలు వచ్చినప్పుడు, గొంగరి పురుగులు వచ్చినప్పుడు, పసర పురుగులు వచ్చినప్పుడు, చీడ పురుగులు లాంటి అనుభవాలు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తున్నప్పుడు బాధాకరమైన సంవత్సరం, భయంకరమైన బాధ సంవత్సరం అంతట్లో చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఎట్లా చూస్తున్నామంటే పాడు, అన్ని రకాలుగా ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, శరీర పరంగా భయంకరంగా పాడైపోతాం. మూడవదిగా ఎట్లా ఉంటుందని అంటే ముట్టడి చేయబడతామంటాం. ఏం చేయబడతామంటే చెప్పండి? రౌండప్ చేయబడతా ఉంటాం. ఎట్టు తప్పించుకునే పరిస్థితి లేదు, ఎక్కడ బయటపడే అవకాశమే లేకుండా కొన్నిసార్లు అట్లా ముట్టడి చేస్తూ ఉంటాయట ఈ సైన్యం. కొన్ని సంవత్సరాలుగా మనల్ని అట్లా పట్టుకుంటున్నాయట. దేవుని దీవెన లేకుండా, ఆశీర్వాదం పొందకుండా, ప్రతిఫలం పొందకోకుండా ముట్టడి చేయబడ్డాం అనేక సంవత్సరాలుగా. నాలుగోదిగా అంటున్నాడు కదా, కష్టఫలము. ఏంటట చెప్పండి? కష్టఫలం. ఎంత సంపాదించినా ఎటు పోతుంది చెప్పండి? ఎక్కడ పోతుంది చెప్పండి? చిల్లి సంచిలో వేసినట్టు ఉన్నాను. ఎంత సంపాదించిన ఫలం అనేదే మనం చూడలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఆ ఫలం ఎక్కడికి వెళ్ళిపోతుందట? 46వ వచన భాగంలో ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములు దేనికి పోతున్నాయి చెప్పండి? మిడతలు తినివేస్తున్న మిడతలకు పోతా ఉన్నాయి. ఎక్కడికి పోతుందో డబ్బు తెలియదు, ఎక్కడికి పోతున్నాయో పైసలు తెలియదు, ఎక్కడికి పోతుందో కష్టం తెలియదు, ఎక్కడికి పోతుందో సమయం తెలియదు. ఎంత కష్టపడినా, ఎంత వడ్డీ చాకరీ చేసినా, ఎంత నలగగొట్టుకుంటూ, ఎంత శ్రమ పడతా ఉన్నా ఆ శ్రమ అంతా నీరైపోతోంది, ఆ కష్టం అంతా నీరైపోతోంది. ఆ ప్రతిఫలం పొందని సంవత్సరాలు మీరు అనుభవిస్తూ వస్తా ఉన్నారు. అయితే అట్లాంటి పంట మళ్ళీ మీకు ఇవ్వబోతున్నానని దేవుడు చెబుతా ఉన్నాడు ఈ రోజున. ఏదైతే కష్టఫలాలను దొంగిలించిన సంవత్సరాలు ఉన్నాయో, మీ కష్టాన్ని ఫలముగా మీరు పొందకోకుండా చేస్తున్న ఏ పంట తినివేసిన సంవత్సరాలు ఉన్నాయో ఆ సంవత్సరాలు దేవుడు మళ్ళీ మీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు మళ్ళీ మీకు ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఇవ్వబోతున్నాడు. సమకూర్పుకు సూచనగా చెబుతా ఉన్నాడు. ఇంకొక మాట మీరు చదవండి, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనములో ఈ మిడతలు, ఈ గొంగలి పురుగులు, ఈ పసరు పురుగులు వేటికి సూచన అనంటే లేఖన భాగంలో మేము చూస్తున్నాము కదా, పచ్చికకు సూచన. పచ్చికని తినివేస్తాయి ఇవి. ఏం తినివేస్తాయి చెప్పండి? ఇవి చెప్పండి ఏం తినివేస్తాయి చెప్పండి? చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి అమ్మా. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు ఏం చేసినప్పుడు చెప్పండి? ఏం చేసినప్పుడు చెప్పండి? పచ్చిక మొత్తం ఏం చేస్తానేట మిడతలు చెప్పండి? సక్సెస్. పచ్చిక విజయం. మన విజయాలు ఒక్క విజయం లేకుండా అయిపోయింది.
మన సక్సెస్, మన సఫలత పచ్చికగా మన జీవితాల్లో దేవుడు ఉంచాలని కోరుతున్నప్పుడు, ఒక ఫ్రూట్ఫుల్నెస్లో మన జీవితాలు ఉండాలని కోరుతున్నప్పుడు, పచ్చికదనం ఫ్రూట్ఫుల్నెస్కి సూచన. అట్లాంటి ఫ్రూట్ఫుల్నెస్నే లేకుండా వాడు చేసేస్తున్నాడు. పచ్చిక అంతా ఏమైపోతుందట చెప్పండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, నేల మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు ఏం చేస్తానని చెప్పండి, ఇక తింటానే ఉన్నాయి. పచ్చిక అనేదే మన జీవితంలో ఎక్కడ కనపడట్లే, ఎండిపోయినాం. పచ్చిక లేదు, ఇక ఎండు స్థితి వచ్చేసింది. గ్రీన్నెస్ పోయింది, డ్రైనెస్ వచ్చేసేసింది. ఎందుకంటే ఆ గ్రీన్నెస్ని లేకుండా చేసేసినాయి మన లైఫ్లో. ఆ ప్రాస్పరిటీని, ఆ సమృద్ధిని, ఆ ఫ్రూట్ఫుల్నెస్ని మన జీవితాల్లో అనుభవించుకోకుండా చేస్తున్న ఇయర్స్ కొన్ని ఉంటా ఉన్నాయి. పచ్చిక తినివేయబడిన సంవత్సరాలు, సఫలత తినివేయబడిన సంవత్సరాలు, ఫ్రూట్ఫుల్నెస్ని తినివేసిన సంవత్సరాలు, ప్రాస్పారిటీని తినివేసిన సంవత్సరాలన్నీ దేవుడు మళ్ళీ మనకి దయచేయబోతున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని సమకూర్పుకు చెబుతున్న మాట అది. చాలా మంది మీరు కడుపారా తిని మీరు తృప్తి పొంది, మీ దేవుడైన యెహోవా మీ కొరకు చేసిన వింత కార్యాలను బట్టి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, మిడతలని, గొంగలి పురుగులని, పసర పురుగులని, చీడ పురుగులను అను నా మహాసైన్యమును అను నా మహాసైన్యం తినివేసిన పంటని మీకు మరలా ఇస్తానంటే చాలా మందికి అర్థం కాదు. అసలు ఏం చేస్తా ఉన్నాయి ఇవి, ఏం తినేసినాయి మన జీవితాల్లో, ఏం కోల్పోయినాం మన జీవితాల్లో అనేవి దేవుడు మనకు చెబుతా ఉన్నాయి. ఈ యొక్క మిడతలు, గొంగలి పురుగులు వేటికి సూచిస్తున్నాయనంటే, ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 38వ వచనాన్ని చదవండి. ద్వితోపదేశ కాండం పంటను తినివేయబడతాం దేనికి సూచనగా ఉందంటే, ద్వితోపదేశ కాండం 38వ అధ్యాయం 38వ వచనం. విస్తారమైన విత్తనములు పొలములోకి తీసుకొని పోయి కొంచెమే ఏం చేస్తున్నాం చెప్పండి, ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఏనేలగా మిడతలు ఏం చేస్తున్నాయి చెప్పండి, తినివేస్తా ఉన్నాయి. దేనికి సంబంధించింది? ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 38వ వచనంలో ఈ మిడతలను గురించి, చీడ పురుగులను గురించి, ఈ పసర పురుగులను గురించి ప్రభు మళ్ళీ మాట్లాడుతున్న సందేశం ఏంటి తెలుసా? మన చేతి పనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. దేని గురించి చెప్పండి? చేతి పని. విస్తారమైన విత్తనములు పొలములోకి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు, ఏలయనగా మిడతలు ఏం చేస్తున్నాయి చెప్పండి, తినేస్తా ఉన్నాయి. చేతి పని. చేతిలో చాలా ఉంటుంది నీకు, కానీ నీ చేతిలో విత్తినది ఏం చేయలేకపోతున్నావు చెప్పండి? ఎంతో విత్తుతావు, కానీ కొంచెం మాత్రమే ఏం చేయగలుగుతున్నావు చెప్పండి, కోయగలుగుతా ఉన్నావు, ఇంటికి తీసుకొని రాగలుగుతా ఉన్నావు. చేతి పని, నీ చేతి ద్వారా చేయబడిన పని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా లేకుండా ఉన్న సంవత్సరాలు ఉన్నాయట. చేతి పని ఏం లేకుండా ఉన్న సంవత్సరాలు ఉన్నాయట చెప్పండి, చెప్పండి చెప్పండి. ఏం లేకుండా ఉన్న సంవత్సరాలు ఉన్నాయట, ఏం లేకుండా ఉన్న సంవత్సరాలు ఉన్నాయట చెప్పండి. ఫలితం లేకుండా ఉన్న సంవత్సరాలు, దీవెన లేకుండా ఉన్న సంవత్సరాలు ఉన్నాయి. అట్లాంటి సంవత్సరాల పంటను దేవుడు తిరిగి మనకి దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన చేతులలో దీవెన ఉంచినాడు. దేవుడు మన చేతులలో ఏముంచాడు చెప్పండి? దీవెన ఉంచినాడు. అపవాది వచ్చి కూడా యోబుని అడుగుతున్న ఒక స్పెసిఫైడ్ మాట, ఒక ప్రత్యేకమైన మాట ఏంటి తెలుసా? ఒక ప్రత్యేకమైన మాట యోబు దగ్గరికి అపవాది వస్తున్నప్పుడు దేవుడి దగ్గర ప్రస్తావించిన ఒక మాట ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత. దేని చేత చెప్పండి? చేతి పని దీవించుట చేత. చేతి పనిలో దీవెన చూడగలిగినాడు యోబు. కానీ ద్వితోపదేశ కాండం 28:38 అంటుండే కదా, నువ్వు ఎంత చేతి పని చేస్తా ఉన్నా కొంచెమే వస్తా ఉన్నది, కొంచెం మాత్రమే నువ్వు పొందుకోగలుగుతా ఉన్నావు. ఎందుకంటే మిడతలు ఏం చేస్తున్నాయి చెప్పండి? తినేస్తా ఉన్నాయి. అందుకని లేఖన భాగంలో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న చక్కటి విషయం ఏంటంటే, ఏవైతే అందుకని యోబేలు గ్రంథం 2వ అధ్యాయం ఈ 25వ వచన భాగంలో మళ్ళొకసారి అందరం తీసి చదువుదాం ఒకసారి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచన భాగాన్ని మళ్ళొకసారి చదువుదాం అందరం కలిసి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు
జరిగించిన మీ దేవుడైన యెహోవా అను నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంట దేవుడు మళ్ళీ మీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏవైతే బాధాకరమైన సంవత్సరాలుగా ఉన్నాయో, పాడు చేయబడిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ముట్టడి చేయబడిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, పచ్చికను కోల్పోయిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, కష్టఫలాన్ని పొందకోకుండా అనుభవించుకోకుండా చేసిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, చేతి పనిలో ఉన్న ఫలితాన్ని చూడకుండా చేసిన సంవత్సరముల పంట ఏదైతే ఉన్నదో దేవుడు మళ్ళీ మీకు ఇవ్వబోతున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో సేకండిచి చెప్పండి, ఇట్లా సంవత్సరముల పంటను దేవుడు మీకు మరలా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ సంవత్సరాల పంట గడిచిన సంవత్సరాల్లో ఉండి ఒక సంవత్సరాన్ని గురించి నేను మీకు చెప్పట్లేదు. కొంతమందికి ఈ అనుభవం ఒక సంవత్సరం ఉండొచ్చు, కొంతమందికి ఈ అనుభవం కొన్ని సంవత్సరాల నుండి ఉండొచ్చు. ఏదైనా కానీ దేవుని సందేశం ఏంటిదంటే అది ఒక్క సంవత్సరం అయినా, గడిచిన సంవత్సరాల నుండి వస్తున్న అనుభవం అయినా దేవుడు పంటను ఇవ్వటం మాత్రం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా మీకు ఇవ్వబోతున్నాడు. చెప్పండి, మరలా అని చెప్పండి, మరలా అని చెప్పండి. మరలా మీకు ఇవ్వబోతున్నాడు, మీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. మీ చేతి పనులలో మరలా పంట తినివేయబడిన సంవత్సరాల ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నాను, ఆ సమృద్ధిని మీరు చూడబోతున్నాను, సమకూర్పుని చూడబోతున్నాను, ప్రతిఫలాన్ని మీరు చూడబోతున్నాను, సమృద్ధిని చూడబోతున్నాను, సంతోషాన్ని చూడబోతున్నాను, సమాధానాన్ని చూడబోతున్నాను. ఇవే గడిచిన సంవత్సరాల్లో అపవాది మన చేతి పనులలో నుండి, మన జీవితాల్లో నుండి వాడు తినివేసిన సంవత్సరాలు ఇవి. వాడు గడిచిన సంవత్సరాల్లో రకరకాల అనుభవాల్లోకి మనల్ని నెట్టి ఈ సంవత్సరాలుగా మనము వీటిని అనుభవిస్తూ వస్తున్నాం. అయితే దేవుడు ఈ 2025 సంవత్సరాల్లో యోవేలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతను పెతుయేలు కుమారుడు అని వాక్యం రాయబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో 12 మంది యోవేలు ఉన్నారు. అందులో ఈ పెతుయేలు కుమారుడైన యోవేలు మాత్రమే సమకూర్పుని గురించి చాలా బాగా రాసిన దైవజనుడు. ఇతను సమకూర్పుని గురించి చాలా బాగా చెప్పిన వ్యక్తులలో ఒక ప్రవక్తలలో చిన్న ప్రవక్త. 12 మంది చిన్న ప్రవక్తల్లో ఒక చిన్న ప్రవక్త అయిన, 14 మంది యోవేలులో ఒక యోవేలిన ఈయన రాసిన మాటలలో అంటాడు కదా, అతని అనుభవంలో నుండి చూసిన విషయాలతో మనకు చెబుతున్నాడు కదా, తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎలా పొందగలుగుతాం? ఈ రోజున మన సందేశం ఏంటంటే తినివేసిన సంవత్సరముల పంట మరలా ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ మరలా పంట కావాలనే ఉన్నది. మళ్ళీ సంవత్సరాల పంట మాకు కావాలా? ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, సంవత్సరాల పంట అన్న ఇది. సంవత్సరాలుగా మేము బాధపడుతున్న పంట, మా చేతి దాకా వచ్చి ముద్ద తినలేకుండా చేసిన సంవత్సరాలు, కంటి నిండా నిద్ర లేకుండా చేసిన సంవత్సరాలు, మనశ్శాంతి లేకుండా చేసిన సంవత్సరాలు, నెమ్మది లేనికుండా చేసిన సంవత్సరాలు, ప్రశాంతకరమైన వాతావరణాన్ని మా గృహములో మా జీవితాల్లో దూరం చేసిన సంవత్సరాలు ఇవి. అట్లాంటి సంవత్సరాలన్నీ మళ్ళీ మీకు ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం దేవుడిస్తున్న వాగ్దానం ఇది నా ప్రియబిడ్డారా. అందుకని దేవుడు ఈ రోజున చెప్పడానికే దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఆ సంవత్సరాల పంట తిరిగి ఈ 2025లో మీరు చూడబోతున్నారు. గడిచిన సంవత్సరాల్లో ఎంత పోగొట్టుకున్నారో, గడిచిన సంవత్సరాల్లో ఎంత కోల్పోయినారో దానికి రెట్టింపుగా దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. రెట్టింపుగా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. అదే ఈ నూతన సంవత్సర వాగ్దాన సందేశం. ఏది కోల్పోయినామో, మానసికంగానో, ఆత్మీయంగానో, ఆరోగ్యపరంగానో, ఆర్థిక పరంగానో, కుటుంబ పరంగానో, ఇంటి పరంగానో, జీవితంలో ఏది నువ్వు కోల్పోయినామో, ఏ సంవత్సరాల నుండి, గడిచిన సంవత్సరాల నుండి నువ్వు ఏది కోల్పోతున్న అనుభవంలో వస్తున్నావో, ఏది పోగొట్టుకుంటున్న అనుభవం వస్తున్నావో, ఏవి ఈ మిడతల్లా, చీడ పురుగుల్లా, పసర పురుగుల్లా, ఈ గొంగలి పురుగుల్లా ఏవి తినివేస్తూ వస్తున్నాయో అట్లాంటివన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడట. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి మామూలుగా కాదు. ఇవి ఈ గొంగలి పురుగులు ఎంత భయంకరమైనవి అంటే, ఈ చీడ పురుగులు లాంటివి ఎంత భయంకరమైనవంటే, ఒక పంట మీదకి వచ్చి
నహము గ్రంథం 3:15-16 అంటాడు కదా, ఈ మిడతలు, చీడ పురుగులు, ఈ గొంగలి పురుగు ఒక పంట మీదకి వచ్చి ఏంలే ఒక్కసారి నాకుతే చాలట. ఏమైంది చెప్పండి? ఒక్కసారి అట్లా నాకిపోతే చాలు, కథం అంతే. ఇక ఆ పంట సర్వనాశనం కావాల్సిందే. ఆ పంట మొత్తం తినేస్తాయి అవి. అందుకే అంటాడు కదా, చదవండి నహము గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. గొంగలి పురుగు తినివేయు రీతిగా అవి నీ తినివేయును. గొంగలి పురుగులు వచ్చి అంతా నాకి వేసేయండి చెప్పండి, ఎగిరిపోయి అంతే. కొనుకోసార్లు ఏమి ఉండదు మన జీవితాల్లో. చూసుకుంటే ఈ సంవత్సరంలో ఏమైనా మిగిలిందా అని మన బ్యాంకుల్లో చూస్తే ఏముండదు, జీరో. మొత్తం నాకేసిపోయినాయి. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో, సమాధానం జీరో, నెమ్మది జీరో, ఆరోగ్యం జీరో, ఆత్మీయత జీరో, సంతోషం జీరో, సమాధానం జీరో. అట్లా ఉంటాయి ఈ గొంగలి పురుగు లాంటి అనుభవాలు. ఆత్మీయంగా మీకు చెబుతా ఉన్నా, అట్లా వచ్చినాయి అంటే కొన్నిసార్లు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో, సమస్యల్లో గడిచిన సంవత్సరాలు మన జీవితాల్లో ఏమీ లేకుండా నాశనానికి సూచన. ఇవి ఈ 4 నాశనానికి సూచన. జీవితాల్లో ఎంతో నాశనం చేస్తాయి వచ్చినాయంటే. మన జీవితాల్లో మనశ్శాంతి నాశనమైద్ది, ప్రశాంతత నాశనమైద్ది, సంతోషం నాశనమైద్ది, ఆరోగ్యం నాశనమైద్ది, ఆర్థిక వ్యవస్థ నాశనమైద్ది, కుటుంబ వ్యవస్థ నాశనమైద్ది. అట్లాంటి అనుభవాలు గడిచిన సంవత్సరాల్లో మీరు పొందుతూ వస్తూ ఉన్నారు. కానీ ఏవైతే గడిచిన సంవత్సరాల్లో తినివేసిన పంట ఏదైతే ఉందో మరలా దానికి రెట్టింపుగా దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. ఎట్లా ఇస్తాడు దేవుడు? తినివేసిన సంవత్సరాల పంట మీకు ఎట్లా ఇస్తాడంటే 3 అనుభవాలు మీ జీవితాల్లో ఉండాలి నా ప్రైవేట్లారా. 3 అనుభవాల గుండా మీరు వస్తే ఇన్ని సంవత్సరాల నుండి ఏవైతే తినివేస్తూ వస్తున్నాయో, ఇన్ని సంవత్సరాల నుండి ఫలితం లేకుండా, ఫలము లేకుండా, అనుభవించుకోకుండా, ప్రతిఫలం చూడకోకుండా, మీరు వాటిని పొందుకోకుండా, వాటిని స్వీకరించుకోకుండా, స్వతంత్రించుకోకుండా గడిచిన సంవత్సరాల్లో ఏ పంట తినివేసిండో అవి మీరు పొందాలంటే మొట్టమొదటిగా యోబేలు గ్రంథంలో నుండి మనం చూస్తున్నాము కదా. ఇంతకుముందు మాలసి సిస్టర్ చదివారు. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములు అంటున్నాడు కదా, ఇప్పుడైనను మీరు కన్నీళ్లు విడుస్తూ మనస్పూర్వకంగా ఏంటంటే చెప్పండి, ఇప్పుడైనను కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ఉండి, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వైపుకు తిరగాల. సంవత్సరముల పంట మీరు చూడాలనంటే, సంవత్సరముల పంటని మీరు పొందాలనంటే, తినివేయబడిన గడిచిన సంవత్సరాల్లో ఉన్న మేలు, సంతోషం, సమాధానం మీరు పొందుకోకుండా చేసిన వాటిని మళ్ళీ మీరు పొందాలనంటే మీరు దేవుని వైపు మీరు తిరగాల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి వైపు తిరగాల చెప్పండి? మీరు దేవుని వైపు తిరగాలి. కొన్నిసార్లు ఈ మిడతలని, గొంగలి పురుగులని, ఈ పసర పురుగులని దేవుడు అందుకనే రప్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు రప్పిస్తూ ఉంటాడు తెలుసా? వాటిని కావాలనే దేవుడు రప్పిస్తూ ఉంటాడు. ఎందుకు రప్పిస్తూ ఉంటాడనంటే మనము ఆయన తట్టు తిరగాలని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి తట్టు తిరగాలని చెప్పండి? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో లేఖన భాగములో చక్కటి మాటలు చదవండి. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు ఏం చేస్తాను చెప్పండి? తిరుగుదాం. మీరు ఆయన తట్టు తిరిగితే చాలు. ఆయన మీ తట్టు తిరగటానికి ఇష్టంగా ఉన్న దేవుడని జకరియా గ్రంథం లేఖన భాగములో 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడతా ఉన్నాడు. ఇంతకుముందు చదివినాం కదా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటాడు కదా,
మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో, మీ పితరుల నాటి నుండి మీరు నా తట్టు గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు ఏం చేస్తాను చెప్పండి? తిరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని తట్టు మనం తిరగాల, దేవుని యొద్దకు మనం రావాలా. ఎప్పుడైతే మనం ఈ పరిస్థితులు గుండా నడిపింపబడుతున్నప్పుడు, గడిచిన సంవత్సరాల నుండి మన పంట తినివేయబడుతున్న అనుభవాల్లో మనం ఉంటున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం రాగలుగుతామో అప్పుడు ఆ సంవత్సరముల పంటను మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని తట్టు తిరగకోకుండా సంవత్సరముల పంట మరలా మనం పొందలేం నా ప్రియబిడ్డలారా. సంవత్సరముల పంటని మనం అనుభవించలేం, సంవత్సరముల పంటను మనం పొందుకోలేం. అందుకని దేవుని తట్టు తిరగాలని చెబుతూ యోబేలు 2:13 ఏమంటాడనంటే, యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో ఏమంటున్నాడనంటే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను నిర్దేశించిన కేడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు దింపుకొని ఆయన తట్టు తిరగండి. మీ వస్త్రములు కాక మీ హృదయము చింపుకొని ఏంటి చెప్పండి? మీరు ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు తిరిగితే కింద చెబుతా ఉన్నాడు, చాలా దీవెన మీరు చూస్తారు. కింద చూస్తాం కదా, ఎన్ని దీవెనలు ఆ సమకూర్పులో మనం చూస్తామనంటే, లేఖన భాగంలో మీరు చదవండి 19వ వచనములో లేఖన భాగం చూడండి. మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షరస తైలమును మీకు పంపుదును. ఎంత లేఖన భాగాల్లో మీరు చూడండి 24వ వచనములో కొత్త ధాన్యము నిండును, కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. ఇవన్నీ సమకూర్పులో వస్తున్న ఆశీర్వాదాలు, సమకూర్పులో మనం చూస్తున్న విషయాలు ఇవన్నీ. కొట్టల్లో ధాన్యం ఉంటుందట, కొత్త ద్రాక్షరసం ఉంటుందట, కొత్త తైలము గానుగలకు పైకి పొర్లి పాడుతూ ఉంటుందట. 22వ వచనంలో మీరు చూడండి, భయపడుకుడి, గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును ఎట్లా ఫలిస్తాయట చెప్పండి? సమృద్ధిగా ఫలిస్తాయి. తిరిగితే అనుభవంలో ఉన్నాయి నా ప్రియబిడ్డలారా. చెప్తా ఉన్నాడు యోబేలు, చెప్తా ఉన్నాడు అనుభవంలో ఉండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ మనస్పూర్వకంగా నా దగ్గరికి తిరగండి. తిరిగితే ఇగో ఇట్లా ఫలించబోతా ఉన్నాయి. కొత్త తైలం రాబోతా ఉన్నది, కొత్త ద్రాక్షరసం రాబోతా ఉన్నది, కొత్త ధాన్యం నిండబోతా ఉన్నది అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ చెట్లన్నీ ఫలించబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? చూడండి, మీకు ధాన్యమును 19వ వచనములో నేను ధాన్యమును కొత్త ద్రాక్షరసమును తైలమును మీకు ఏం చేశాను చెప్పండి? పంపించేదాను. దేవుడే పంపిస్తాడు. ఇక ఎదుటి నుండి దేవుడే ఆ ఫలితాన్ని, ఆ సమృద్ధిని, ఆ రాబడిని దేవుడే ఇస్తాడట. కానీ ఒక్క షరతు చెప్తున్నాడు, ఏంటంటే మీరు ఆయన తట్టు సంపూర్ణంగా తిరగండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వైపుకు మీరు తిరిగినట్లయితే, మన జీవితాలు ఆయన వైపుకు మళ్ళినట్లయితే, ద్వితోపదేశ కాండంలో అంటాడు కదా ఒక చక్కటి మాట. 30వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదవండి. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం అని సిస్టర్ మీరు చదివేది. 30వ అధ్యాయం 10వ వచనం సిస్టర్, కింద వచనం త్వరగా చదవండి. మీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా మీ పితరుల యందు ఆనందించి నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం 10వ వచనంలో కింద లైన్లో, మీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించి నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు ఏమవుతాడు చెప్పండి? ఆయన తిప్పబడతాడు. నీవు ఆయన తట్టు తిరిగితే చాలు నా ప్రియబిడ్డలారా, ఆయన నీ వైపు మళ్ళటానికి ఇష్టంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తినివేసిన సంవత్సరాల పంట దేవుడు మళ్ళా నీకు ఇవ్వటానికి ఈ సంవత్సరం దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే మీరు ఆయన తట్టు తిరగండి, మీరు ఆయన తట్టు తిరగండి. రెండవదిగా, ఎప్పుడు వస్తుంది ఈ సంవత్సరాల పంట?
తినివేయబడిన మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంట. ఒక సంవత్సరం కాదు ఇది, సంవత్సరాల నుండి తినివేస్తున్న పంట, సంవత్సరాల నుండి పోగొట్టుకున్న పంట, సంవత్సరాల నుండి కోల్పోయిన పంట. ఆ పంట ఎప్పుడు వస్తుంది? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో అంటున్నాడు కదా. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ప్రభువైన యెహోవా దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు. 2వ వచనం కానండి, పైనుండి చదవండి సిస్టర్, జాగ్రత్తగా చదవండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనములో, నేలను మొలచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినేసినప్పుడు ఏం చేయాలా నువ్వు అనంటే, ప్రభువైన యెహోవా నీవు దయచేసి ఏమని అడగాల? నీవు చెప్పండి, క్షమించుము, పశ్చాత్తాపడాలా, నీవు క్షమించయ్యా. ఏ కారణాలు బట్టి మిడతలు వచ్చినాయో, ఏ కారణాలు బట్టి గొంగలి పురుగులు ప్రవేశించినాయో, ఏ కారణాలు బట్టి పసరు పురుగులు ప్రవేశించి, ఈ చీడ పురుగులు ప్రవేశించి గడిచిన సంవత్సరాల నుండి నాకు రావాల్సిన పంట ఏవైతే తినివేస్తూ వస్తున్నాయో వాటిని బట్టి నాయన నన్ను క్షమించయ్యా. ఏ పరిస్థితులు బట్టి అవి ప్రవేశించినాయి, ఏ బలహీనతలు బట్టి వచ్చినాయి, ఏ అతిక్రమాలు, ఏ దోషములు వాటిని అనుమతించి నా జీవితంలోకి వచ్చినట్లుగా చేసినాయి, నాకు రావాల్సిన సమృద్ధిని, నాకు రావాల్సిన ప్రతిఫలాన్ని నేను పొందుకోనియకుండా చేసిన ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో నువ్వు తెలుసుకొని, నువ్వు గుర్తించి దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే నువ్వు క్షమించమని అడగాలట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచునని నీవు ఆయనని మనవి చేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్షమించండి అయ్యా దయచేసి. ఏ విషయాలు మాలో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మేము కలిగి సంవత్సరాల పంట అనుభవించలేకుండా చేస్తున్నాయో ఆ విషయాలన్నిటిని బట్టి మమ్మల్ని సరిదిద్దండి అయ్యా. ఆమేన్. ఆ విషయాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఆ విషయాలన్నిటిని బట్టి మేము మన్నించమని అడుగుతా ఉన్నాం, క్షమించమని అడుగుతా ఉన్నాం, పశ్చాత్తాపడతా ఉన్నాం అని మొరపెట్టి నువ్వు మనవి చేయగలిగినట్లయితే దేవుడు సంవత్సరాల పంటనికి పోతా ఉన్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఒక స్త్రీ కనపడుతుంది. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఎలీషా ఒక స్త్రీ కుమారుని బ్రతికిస్తాడు, చచ్చిపోయిన ఆ బిడ్డను బ్రతికిస్తాడు. కరువు వచ్చినప్పుడు ఎలీషా చెబుతాడు కదా, అమ్మ కరువు వస్తోంది, ఎక్కడికైనా పోయి తలదాచుకోమని చెబుతాడు. వెళ్ళి తలదాచుకుంటుంది. ఆ దేశాన్ని విడిచిపెట్టి 7 సంవత్సరాలు వెళ్ళి కల్లా ఇక్కడ ఏముండదు, సొంత దేశాల్లో, సొంత ప్రాంతాల్లో, పట్టణంలో ఆమెకు ఏమీ లేకుండా పోయింది. అప్పుడు చాలా బాధతో ఉంటుంది ఆ స్త్రీ, చాలా దుఃఖంతో ఉంటుంది ఆ స్త్రీ. అప్పుడు ఆ స్త్రీ రాజు దగ్గరికి వస్తుంది. ఎవరి దగ్గరికి వస్తుంది చెప్పండి? గేజీ చెబుతాడు, ఇగో ఎలీషా బ్రతికించింది ఈమె కొడుకునే, ఈమె కుమారుణ్ణే, ఈమె ఆ స్త్రీ అని ఆ గేజీ ద్వారా రాజుకు వర్తమానం ఇచ్చిన తర్వాత ఆ రాజు చెప్తున్న మాట 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితే, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో ఒక సంగతి తెలియజెపుతోంది. కాబట్టి రాజు ఆమె పక్షమున ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమె మరలా ఇప్పించనని, మరలా ఇవ్వమని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎట్లా రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా మరలా ఇచ్చిండో దేవుని దగ్గరికి మనం అలా రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన తట్టు తిరగాల, ఆయన దగ్గరకు వచ్చి ఆ సంగతి అంతా తెలియజెప్పుకున్నట్టుగా ఏవైతే ఏ కారణాలు బట్టి పంట కోల్పోతున్నామో ఆ కారణాలు తప్పకుండా మనకు తెలుసు. దేవుడే అన్నిటికీ కారణం కాకపోవచ్చు. పంట తినివేస్తున్న సంవత్సరాల్లో దేవునిదే అన్ని విషయాల కారణం కాకపోవచ్చు. మన బలహీనతలు, మన పొరపాట్లు కూడా పంట తినివేయబడ్డానికి గల కారణాలు కావచ్చు. నా ప్రియబిడ్డలారా, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక బలహీనత పంట తినివేస్తా ఉంది మన జీవితాల్లో. ఆ బలహీనత ఏంటిదో నువ్వు ఎరగాల, ఆ బలహీనత ఏంటిదో గుర్తించాలా. గుర్తించి దయచేసి ఆ పంట మిడతలు ఆ పచ్చిక అంతా తినివేయినప్పుడు ప్రభువా అని నువ్వేం చేయాలి చెప్పండి?
పంట తినేసి మొత్తం అయిపోయిన తర్వాత కాదు అక్కడ. ఆమోస్ 7:2 చక్కగా మీరు సరిగ్గా మీరు చదవండి. ఆ మిడతలు ఆ పచ్చిక ఏం చేస్తున్నప్పుడు చెప్పండి, తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నువ్వు క్షమించమని అడగాలి. నువ్వు క్షమించాలని అడుగుతుండగానే దేవుడు పశ్చాత్తాపడి అక్కడ కింద వచనాల్లో 5వ వచనములో ఇది జరగద్దు అని అంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా వద్దు, మిడతలు ఆ పచ్చికని తినివేయకూడదు, మిడతలు ఆ పంటని పాడు చేయకూడదు, మిడతలు ఇంకా నాశనం చేయకూడదని దేవుడు పశ్చాత్తాపడి వద్దు అని అంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్షమాపణ మనవి చేయటంలో అంత శక్తి ఉంది నా ప్రియబిడ్డలారా. అట్లా దేవుని దగ్గరికి రావాలా, క్షమించమని అడగాల, మనవి చేయాల దేవుని దగ్గర. అందుకే లేఖన భాగంలో ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. త్వరగా, యెహోవా మా తిరుగుబాటులు అనేకములు, మీకు విరోధముగా నేను పాపము చేసితిమి, మా దోషములు మా మీద ఏం చేయుచున్నాయి చెప్పండి, దోషారోపణ చేయుచున్నాయి. మా తిరుగుబాటులు అనేకములయ్యా, మా మీద మా దోషాలే దోషారోపణ చేయుచున్నాయి అని ఇర్మియా తెలుసుకున్నట్టుగా అనేకములు ఉన్నాయి మా జీవితాల్లో. వాటి విషయాల్లో మమ్మల్ని క్షమించండి అయ్యా. పంట పాడు చేయకుండా సహాయం చేయండి అయ్యా. పంట పాడు చేయకుండా వాటిని గద్దించండి అయ్యా. పంట పాడు చేయకుండా వాటిని నాశనం చేయకుండా నీవే కృప చూపయ్యా అని కన్నిటితో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ క్షమాపణ అడగగలిగితే దేవుడు ఆ పంట తినివేయి పురుగులను ఆయన గద్దించబోతున్నాడు. దానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, చదవండి. ప్రభువా ఆలకింపుము, ప్రభువా ఆలకించుము, ప్రభువా ఏంటి చెప్పండి, క్షమించాలని అడుగుతూ ఉండాలి మనం. ఎంతగా దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే దేవుని కార్యాలని నువ్వు అంతగా చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తినివేయబడిన సంవత్సరాల పంట మనం ఎట్లా పొందుతామంటే దేవుని వైపుకు తిరగాలి. మొట్టమొదటిగా దేవుని వైపుకి ఏంటి చేయాలి చెప్పండి, తిరగాలి. రెండవదిగా దేవుణ్ణి క్షమించమని పశ్చాత్తాపడుతూ ఆయనను అడగాలి. మూడవదిగా యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో మీరు చదివితే ఇంకొక 3వ కారణం యోబేలు మనకు అక్కడే తెలియజేస్తున్నాడు. ఏంటిది ఆ 3వ కారణం ఏంటంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా ఏం కార్యాలు చేశాను చెప్పండి, గొప్ప కార్యాలు చేశాను. సంవత్సరముల పంట మనం పొందాలంటే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3 అనుభవాల గురించి యోబేలు చాలా చక్కగా మాట్లాడతాడు. కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ఉంటూ ఆయన తట్టు తిరగాల. రెండోదిగా దేవునికి ఆయస్కరమైన వాటి విషయంలో క్షమించమని పశ్చాత్తాపడాల. మూడోదిగా ఏమంటాడనంటే లేఖన భాగంలో చదువుతున్నాం కదా, దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం కార్యాలు చేయాలి దేవుడు చెప్పండి. కోల్పోయిన సంవత్సరాల పంట రావటం అంటే దేని ద్వారా అవుతుంది తెలుసా, అది దేవుని గొప్ప కార్యం ద్వారానే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేని ద్వారా అవుతుంది చెప్పండి, అది దేవుడు గొప్ప కార్యం చేయాల్సిందే. మానవ ప్రయత్నాలతో, మానవ శక్తితో, మానవ మేధస్సుతో, మానవ బలంతో, మన శక్తి సామర్థ్యాలతో సంవత్సరాల పంట మనం పొందలేం. అది గుర్తుపెట్టుకొని దేవుడు ఏం చేయాలి మన కొరకంటే గొప్ప కార్యాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, వింత కార్యం అంటాడు. 25వ వచనంలోకి వచ్చే కల్లా ఏ కార్యం అన్నమాట చెప్పండి, అది మీరు కడుపారా తిని మీరు తృప్తి పొంది మీ కొరకు ఏ కార్యం అట, అది వింత కార్యం. అది గొప్ప కార్యం దేవుడు నీ కొరకు చేయాలి. వింత కార్యం దేవుడు నీ కొరకు చేస్తే తప్ప సంవత్సరాల పంట మనం పొందలేము నా ప్రియబిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే అంటాడు కదా 126వ కీర్తనల గ్రంథం 1, 2, 3 వచనాల్లో అంటాడు. త్వరగా చదవండి. 126వ కీర్తనల గ్రంథం 1, 2, 3 వచనాల్లో, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోండి రప్పించినప్పుడు మనం కలకలిన వాలివల నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు ఏం చేశాడు చెప్పండి, చేసి ఉన్నాడు. మనము సంతోష భరితులైతిమి.
యెహోవా మన కొరకు ఏం చేశాడు చెప్పండి? గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా దేవుని చేతికి మనం అప్పగించుకోవాలా, దేవునిపై మనం ఆధారపడాలా. ప్రాణాత్మ దేహములన్నీ, మన పరిస్థితులన్నీ దేవుని చేతులకు అప్పగించుకోవాలా. దేవుడు గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గొప్ప కార్యాలు చేయటం ప్రారంభించినప్పుడు సంవత్సరముల నుండి తినివేస్తున్న పంట, ఈ పురుగులు ఏవైతే తినివేస్తున్న పంట ఉంటుందో మరలా మనం వాటిని పొందబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవా, నీ గొప్ప కార్యం నా కొరకు జరుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో చివరి మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూచుతుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యాలు ఏంటి చెప్పండి? కనిపెట్టి. పాత నిబంధన గ్రంథంలో నుండి ఏ గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తే వస్తున్నాడో, ఒక ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మీ చేర్చడం, ఆకాశము నుండి మన్నాని పంపించటం, ఎరికో గోడల్ని కూల్చటం, అగ్ని మధ్యలోండి తన బిడ్డలని సజీవ లెక్కలకు తీసుకోవటం, సింహాల నోళ్ళని మూపీయటం, శత్రు సైన్యము వారి కడుపుల్లోనే వాళ్ళే అయోమయమైపోయి కత్తులు, వాళ్ళ కడుపుల కింద కత్తులు పెట్టుకొని చనిపోవటం, ఇలాంటి గొప్ప కార్యాలని పాత నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డల కొరకు దేవుడు జరిగిస్తూ వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ గొప్ప కార్యాలనైతే దేవుడు పాత నిబంధన అనుభవంలో దేవుడు జరిగిస్తూ వస్తున్నాడో, నీ పట్ల కూడా దేవుడు చేయగలడు. వాటిని నీ ఎడల కూడా దేవుడు జరిగించగలడు. ఒక ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఆకాశము నుండి మన్నాను పంపించిన దేవుడు, ఎరికో గోడలను కూల్చిన దేవుడు, అగ్ని మధ్యలో ఉండి సజీవ లెక్కలో పిల్లలని తన బిడ్డలని కాపాడిన దేవుడు, సింహాల నోళ్ళని మూసిన దేవుడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలని 3 దినాలు ఆహారం లేకుండా సజీవ లెక్కలో యోనాని తిమింగలంలో నుండే గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నీ కొరకు కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. 2000 అంతటిలో చేయునుగాక. 2025 సంవత్సరం అంతటిలో నీ కుటుంబం కొరకు చేయునుగాక. మీ జీవితాల కొరకు చేయునుగాక. మీ చేతి పనుల కొరకు చేయునుగాక. మీ వృత్తి కొరకు చేయునుగాక. మీ వ్యాపారాల కొరకు చేయునుగాక. మీకు సంబంధించిన ప్రతి దాని కొరకు ఈ 2025లో దేవుడు తన గొప్ప కార్యాలను జరిగించునుగాక. ఆ గొప్ప కార్యాలు జరుగుతున్న కొలది మీరు సంతోషభరితులు అవుతూ ఉంటారు. పంట తినివేయబడిన సంవత్సరాల పంటని మీరు అనుభవిస్తూ ఉంటారు. దేని ద్వారా తెలుసా? గొప్ప కార్యాలు జరగాల. దేని ద్వారా చెప్పండి? గొప్ప కార్యాలు. గొప్ప కార్యాల ద్వారానే అది సాధ్యమవుతాయి. దేవుని తోటి తిరిగితేనే సాధ్యమవుతాయి. దేవుని దగ్గర క్షమాపణ అడిగితేనే సాధ్యమవుతుంది. దేవుని గొప్ప కార్యాలు చేస్తేనే సాధ్యమైంది. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించునుగాక. మోకాళ్ళ మీద కొద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపించబడదాం.